అందరికీ హాయ్ అండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో అయితే చూసారు కదా, ఈ చైన్ అనమాట. ఇది ఇన్విజిబుల్ చైన్‌కి నేను దీన్ని ఇలా స్టిక్ చేసి పెట్టాననమాట. అది ఎలా చేశాననేది వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే ఈ బ్యాంగిల్స్ కూడా నేనే మేక్ చేశాను. ఇవి లోటస్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చి గ్రీన్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్లో అనమాట. వీడియోలో మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వీటిని ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. అయితే నేను ఆల్రెడీ బ్యాంగిల్స్కి థ్రెడ్ అనేది చుట్టేసుకున్నానండి. వీడియో బాగా లెంతీ అయిపోతుందని చెప్పి ముందుగానే చేసేసుకున్నాను. మనకి ఏ షేప్లో డిజైన్ కావాలి అనే దాన్ని బట్టి మనము గ్లూని అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అండి, ఫెవిక్రిలిక్ ఫ్యాబ్రిక్ గ్లూని అయితే యూజ్ చేస్తున్నాను నేను. అయితే ఇక్కడ నేను గ్రీన్ కలరు తిలకం కుందన్స్ అలాగే గ్లాస్వి స్క్వేర్ షేప్ కిందన్స్ యూజ్ చేశాను. డిజైన్ మొత్తం కూడా మనకి ఎలా కావాలనుకుంటే అలాగే గ్లూని అయితే యూజ్ చేయాలి. ఇక్కడ నేను 2 గ్లూని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకటి B7000 అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఆ గ్లూ అనేది. కుందన్ పైన కుందన్ని అతికించడానికి ఈ గ్లూని అయితే యూజ్ చేస్తారు. మనం ఏ డిజైన్ అయితే అనుకుంటున్నామో ఆ డిజైన్ మొత్తం అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బ్యాంగిల్ని పక్కన పెట్టిన తర్వాత పైన 3D లోటస్లా వేసుకునేదానికి టైం అయితే ఇవ్వాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. లేదంటే గమ్ ఆరకుండా పెట్టేస్తే కుందన్స్ కొద్దిగా అటు ఇటు అవుతాయన్నమాట. అలా కాకుండా మనం ఒక 5 మినిట్స్ గమ్ ఆరేంత వరకు ఉంచిన తర్వాత పైన పెట్టుకోవాలన్నమాట. పైన నేను బ్యాంగిల్స్ మేకింగ్ అనేది 1కి 2 సార్లు ట్రై చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇన్విజిబుల్ చైన్కి చూపిస్తున్నాను కదా, దీన్ని జర్దోజీ ఉంటుంది కదా, జర్దోజీలోకి ఇన్విజిబుల్ చైన్ గేర్ వైర్ ఉంటుంది కదా, దాన్ని నేను ఎక్కించుకున్నాను అనమాట లోపలికి. కొంచెం జాగ్రత్తగా చూపిస్తున్నాను చూడండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన నెక్కి ఎంత అయితే సరిపోతుందో అంతా మనము నెక్ పైన పెట్టి కొలుచుకొని తీసుకోవాలన్నమాట. ఎవరి పిల్లల నెక్కకైనా మన నెక్కైనా నేను సరిపోయేటట్టుగా చేశాను. దీనికి మధ్యలోన నా దగ్గర ఉన్నటువంటి ఒక నెమలి చామ్స్ అంటారు కదా, అవి నా దగ్గర ఉన్నాయి. దాన్ని అయితే లాకెట్ లాగా నేను యూజ్ చేశాను. పక్కన ఇటు ఒక 3 పర్ల్స్ ఇటు ఒక 3 పర్ల్స్ అయితే ఇచ్చేసి దాని పక్కన లాక్ బీడ్స్ ఉంటాయి కదా చిన్నగా, అవి పెట్టి లాక్ చేసేస్తున్నాను. ఇంకా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట లాక్ బీడ్స్ యూజ్ చేయడం వలన. మంచిగా లాక్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా నాకు కొంచెం సింపుల్గా అనిపించింది. నేను ఇంకొక 2 అటు ఒక 2 ఇటు ఒక 2 వైట్ పర్ల్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. నేను జర్దోజీని ఎందుకు యూస్ చేశాను అంటే ఆ వైరు పిల్లల నెక్కి ఎక్కడ గీసుకుపోతుందా అని కొంచెం నాకైతే భయం వేసింది. చాలా షార్ప్గా ఉంటుంది కదా, అందుకు జర్దోజీ యూస్ చేశాను అనమాట. ఇంక అంతేనండి, కంప్లీట్ అయిపోయినట్టే. నా దగ్గర ఈ చిన్న లాకెట్స్ ఉన్నాయి కదా, ఇలా నా దగ్గర ఉన్నటువంటి చిన్న హుక్స్ని యూజ్ చేసి లాక్ చేసేసాను. ఇంకంతేనండి, చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ లోటస్ బ్యాంగిల్ దీంట్లో కూడా నేను జర్దోజీ యూజ్ చేశాను అనమాట. ఇది ఫస్ట్ టైం చేశాను, ఇప్పటివరకు అయితే చేయలేదు నేను. ముందు మనము ఒక థ్రెడ్ చుట్టేసుకున్న తర్వాత లోటస్ డిజైన్ అనేది వేసుకోవాలి. దీనిపైన ఒక మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో జర్దోజీని కట్ చేసి పెట్టుకున్నాను నేను. బ్యాంగిల్కి చుట్టూ కూడా లీవ్స్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే అటాచ్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ కెమెరా కొద్దిగా సైడ్కి అయితే వెళ్ళింది, నాకు సరిగా వీడియో తీయడం రాలేదు ఏమో తెలీదు. మీకు లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను మొత్తం నేను ఎలా చేశానన్నది. ఒక లోటస్ డిజైన్ వేసిన తర్వాత పక్కన జర్దోజీ వేసేసి దాని చుట్టూ కూడా లీవ్స్ పెట్టేశాను. ఇంకంతే, సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఈ డిజైన్ నాకు చాలా సింపుల్ అనిపించింది. నార్మల్గా కుందన్స్ అన్నీ పెట్టి చేసే కన్నా ఈజీగా ఎలా జర్దోజీ యూజ్ చేసేయచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. లుక్ కూడా చాలా బాగుంది. ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకంతే ఈ వీడియో. బాయ్ అందరికీ.